శ్రీమాత్రే నమః. నవంబర్ నెల 16, 17, 18 తేదీల్లో మిథున రాశి వారి జీవితంలో మార్పులు. వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగివచ్చినా ఆపలేడు. అసలు నవంబర్ 16, 17, 18 తేదీలో మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ సమయంలో మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందామండి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి విశ్వభవ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైన దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కూచాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు కళానుగుణంగా ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించిన యువకళ కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు. వీరు పొడవైన నిటారైన దేహాన్ని, ఆజానుభవతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఫలప్రదమైనటువంటి వారం అనే చెప్పాలి. పెద్దల ఆశీర్వాదాలు మీకు చాలా తోడునిస్తాయి. చిన్నపాటి విషయాలను నిర్లక్ష్యం చెయ్యకుండా ఆచితూచి వ్యవహరించండి. బంధుమిత్రులతో సంబంధాలు మితంగా ఉండడం చాలా మేలు. ప్రయాణాలు అనుకూలిస్తాయి, ఫలదాయకంగా ఉంటాయి. శివ ఆరాధన శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుంది. వారం మీకు అత్యంత శుభ ఫలితాలను ఇచ్చే సమయం అని చెప్పాలి. మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా సాఫల్యం పొందుతుంది. కొత్త ఆలోచనలతో, సృజనాత్మకతతో ముందుకు సాగితే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వ్యాపార యోగం అద్భుతంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు లాభదాయకమవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను పెద్దలు గుర్తిస్తారు. సీనియర్ల ఆదరణతో పాటుగా సహచరుల సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది పెరుగుతుంది. విద్యార్థులకు ఇది అభివృద్ధి సూచించే సమయము. శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామవాడి చదవడం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే ఈ సమయంలో దక్కబోతోంది. మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా మీ లైఫ్ అయితే మారబోతోంది. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి తెలుసుకుందాం. వృత్తిపరంగా మీకు సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మంచి అభివృద్ధి మరియు పదోన్నతి మద్దతును కూడా చూస్తారు. మీరు తక్కువ పనిభారం మరియు మంచి మద్దతు అనేది చూస్తారు. అయినప్పటికీ పదవింట్లో శని నిరంతర కృషిని కోరుకుంటాడు. నవంబర్ 16వ తేదీ నుండి 6 ఇంట్లో కుజుడితో రవి కలవడం వలన మీ రోజువారీ పని మరియు సేవల విజయానికి శక్తివంతమైన కలయిక ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు లేదా ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం కోరుకున్న ఫలితాలను అయితే మీరు పొందవచ్చని చెప్పడంలో సందేహం లేదు. కుటుంబ పరంగా మీకు ఇది మంచి సమయంగా ఉంటుంది. రెండవ ఇంట్లో అంటే కుటుంబ స్థానం నందు గురువు సామరస్యాన్ని మరియు సంతోషకరమైన సందర్భాలను ప్రోత్సహిస్తాడు. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో చాలా సమయాన్ని గడుపుతారు. ఐదవ ఇంట్లో శుక్రుడు మీ పిల్లలకు చాలా మంచిది మరియు వారి వారి రంగాల్లో కూడా రాణిస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాలకు ఈ సమయం అయితే చాలా అద్భుతంగా మారబోతోంది. గురువు యొక్క ఆర్థిక ఆశీస్సులతో వారు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధిని చూడవచ్చు. మీ సిబ్బందిని నిర్వహించడానికి, అప్పులను తీర్చడానికి మరియు మీ యొక్క కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి కూడా ఇది మంచి నెల. 6వ ఇంట్లో కుజారవి ఏదైనా సరే కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య పత్రాలపైన సంతకాలు అయితే చేయడానికి 3వ వారం
వరకు కూడా వేచి ఉంటే మేలు. విద్యార్థులకు ఇది విజయవంతమైనటువంటి నెల. 5వ ఇంట్లో శుక్రుడు మీ యొక్క ఆసక్తిని మరియు సృజనాత్మకతను కూడా పెంచుతాడు. మీరు మీ యొక్క పరీక్షల్లోనూ మరియు ప్రతి ప్రయత్నంలో కూడా విజయం సాధిస్తారు. మీకు మీ యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి కూడా మంచి మద్దతు కూడా కనిపిస్తోందండి. మీ లగ్నాధిపతి అయిన బుధుడు నవంబర్ నెల 23 నుండి 5వ ఇంట్లో వక్రించడం వలన మీరు మీ యొక్క పని సమర్పించే ముందు 1కి 2 సార్లు తనిఖీ చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో, అసలు మిథున రాశి వారికి లైఫ్ అనేది ఏ విధంగా మారబోతోందో అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవసరాలను తీరుస్తునే వాటిని నమ్మకు అనుకూలంగా మార్చుకుంటాడు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారు వాళ్ళ కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండే వయసు కనిపించిన యువకుల కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని అజానుభవతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. వీరికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవసరాలను తీరుస్తూనే వాటిని నమ్మకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చెప్పవచ్చు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీళ్ళు ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించుకున్న చంచల స్వభావం వీరు మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శిలలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు. వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో ఇస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారం నుంచి చక్కదిద్దుతమ చాతుర్యంతో సర్దిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాల శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్ కావ్య సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. గ్రంథ రచన చేయటం, అనువాదము చేయటం, పత్రికల్లో రచనలు చేయటం అందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారం, దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.